ఓం నమ శివాయ. ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 13వ తేదీ శుక్రవారం రోజున యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. తప్పకుండా ఈ వీడియో చూడండి. అయితే మీ జీవిత భాగస్వామి వల్ల వృషభ రాశి వ్యక్తులకు ఏం జరుగుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వృషభ రాశి వ్యక్తుల్లో ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్డేట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, 1 రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది జీవితంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సమయాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితుల వల్ల వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచు చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా జీవితంలో నిందలు ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరిని నమ్మించి మోసం చేసే వారికి ఇది చాలా అవకాశంగా ఉంటుంది. కాబట్టి దీని కారణంగా అవకాశాన్ని అధిగమించుకొని వీరిని ఇతరులు మోసం చేసే పరిస్థితులు కూడా ఈ యొక్క జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క వృషభ రాశి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వివాహితుల విషయంలో ఊహించిన ఒక సంఘటన ఈ యొక్క జూన్ 13 శుక్రవారం రోజు జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు ఒక సమస్యల్లోకి నెట్టిబడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల ఒకరితో వాగ్దానానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కారణంగా మీరు గొడవ పెట్టుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. మీరు ఈ బంధాలు విచ్ఛిన్నమై చేసుకునే వారు అవుతారు. ఇరువైపులా ఇద్దరు వ్యక్తులు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవైపు చూస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో
మరొక వైపు చూస్తే కనుక తను మీకు చాలా దగ్గరి వ్యక్తులు, అటువంటి వ్యక్తులతో గొడవకు దిగకుండా సమస్యను చాకచక్యంతో పరిష్కరించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. వారితో ఇదివరకు ఏదైనా విభేదాలు ఉంటే గనక వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. అయితే విభేదాలు పక్కన పెట్టేసి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించిన ఒక ప్రయత్నాన్ని అయితే తీసుకోబోతున్నారు. అంటే మీరు చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నట్లయితే ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో సంప్రదించి ఒక ప్రయత్నాన్ని తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు అనుకూలమైన సమయం. చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేస్తారు. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. పరిస్థితుల్లో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. పరీక్షలకు సిద్ధపడుతున్న వారు కూడా చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీరు చక్కటి గైడెన్స్ని పొందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారు కొన్ని మిశ్రమమైన ఫలితాలనైతే ఈరోజు చూడబోతున్నారు. వ్యవసాయ జీవితానికి సంబంధించి కొన్ని ఊహించని పరిణామాలైతే ఈరోజు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వారిని కలుసుకోవటంతో మీకు చాలా వరకు అవాంతరాలు ఎదురైనా సరే వారిని ఖచ్చితంగా మీరు కలుసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు వ్యాపారపరమైన అంశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది. వినియోగదారుల్లో ఒకరు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో కానీ లేదా ప్రాణమిత్రులతో కానీ విభేదాల కారణంగా గత కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని దగ్గర చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈరోజు అనేది రాజకీయ నాయకులకి ఒక సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. మీపై అధికారులతో మాట పడవలసిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కుల వృత్తులు చేస్తున్న వారు వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు జూన్ 13వ తారీఖు శుక్రవారం రోజున వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.